హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్ CC 2021 ఇది రిలీజ్ అయ్యి కూడా మనకి ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. నేను 1 month బ్యాకే దీన్ని రికార్డింగ్ చేశాను, కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం లేక నేను చేయలేదు. ఇందులో కొన్ని న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ అయినాయి 2021లో. మీకు అబౌట్ ప్లగ్ఇన్స్ కానీ వాట్స్ న్యూ అనేది కొట్టేసినా కూడా ఇందులో ఏమి ఉన్నాయి మనకనేది తెలుస్తుంది. ఓకే, వాట్స్ న్యూ అన్నా కూడా మీకు చూపిస్తుంది. కాకపోతే మనం మాట్లాడుకున్నాం వాటి గురించి ఒకసారి 1 by 1. ఇందులో మెయిన్గా మనకి చెప్పుకోవాల్సిన ఎడిట్ మెనూలో స్కై రీప్లేస్మెంట్, ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్టర్ మెనూలో న్యూరల్ ఫిల్టర్స్, ఇవి కూడా ఒక ఎక్సలెంట్. మేబీ మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా ఒక సింపుల్ క్లిక్తో చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మెనూలో మేబీ వ్యూ మెనూలో ఇక్కడ మనకి ప్యాటర్న్ ప్రివ్యూ అనేది ఉంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రాక్డ్ వెర్షన్స్ అయ్యేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ అనేది మిస్ అయిపోయింది. ప్లగ్ ఇన్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. వీటి గురించి మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎడిట్ మెనూలో ఉన్న స్కై రీప్లేస్మెంట్ గురించి చూద్దాం. మీకు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేయాలి స్కై అనేది అనుకుంటే బ్యాక్గ్రౌండ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇతను సింగిల్ క్లిక్తో ఇక్కడ మనకి స్కై రీప్లేస్మెంట్ అనేది ఒక చిన్న ఆప్షన్ అయితే మనకి ఉంది. మీరు ఇది రెండర్ అవుతుంది, ఇది అప్లై అవుతుంది. ఒకసారి చూడండి మీరు. సిస్టమ్ మనకి మంచి ర్యాము, గ్రాఫిక్ కార్డు ఉంటే ఫోటోషాప్ CC 2021 ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే చాలా మీకు హ్యాంగ్ అయిపోతుంది, సిస్టమ్ మొత్తం కూడా స్లో అయిపోతుంది, ప్రాసెస్ కూడా మీకు చాలా స్లోగా నడుస్తుంది. సిస్టమ్ మంచిగా ఉంటే ఇది ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే వద్దు. మీరు ఓల్డ్ వెర్షన్స్లోనే నేర్చుకోండి, నో ప్రాబ్లం. అయితే ఆ ఫీచర్స్ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి మనకి చాలా సింప్లీ లుక్ అయితే ఇస్తాయి. మన వర్క్ ఫ్లోని చాలా ఫాస్ట్ చేస్తాయి, అంతే, నో ప్రాబ్లం. చూడండి, ప్రోగ్రెస్ అయితే ఇక్కడ మనకు అవుతూనే ఉంది. చూడండి, నా మౌస్ కర్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే రన్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం స్లో. మేబీ దానికోసమే గ్రాఫిక్ కార్డ్ లేదు. ఫస్ట్ ఇన్బుల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, కానీ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వేసుకోవాలి మనం. స్టార్టింగ్లో కొంచెం స్లో అవుతుంది, కానీ తర్వాత మనకి కొంచెం చూడండి ఆటోమేటిక్గా మనకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ కొన్ని, కానీ నీకు ఇక్కడ మన వర్క్ అనేది ఏది కూడా డిస్టర్బ్ అవ్వాల. చూడండి, దీని యొక్క వర్క్ అనేది మనం ఏది డిస్టర్బ్ అవ్వాల. మరి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వాటిని మీరు ఎనీ క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. స్పెక్యులర్, నాకు సపోజ్ ఇది కావాలి, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రెండర్ అవుతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. నీకు ఎనీ బ్యాక్గ్రౌండ్ మీకు ఏది కావాలన్నా కూడా ఆటోమేటిక్గా, సన్సెట్ అయితే కొన్ని ఉన్నాయి, వీటిల్లో ఏ స్కై కావాలన్నా కూడా మీరు ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఏదైనా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి. ఇక్కడ మీరు ఎడ్జెస్ కొంచెం స్మూత్, స్కై అడ్జస్ట్మెంట్ ఇవి చూడండి, అవి డార్క్నెస్, లైట్, దాని యొక్క స్కేల్. మీరు ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక కొత్త లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, మీకు ఇది క్రియేట్ అయింది.
ఇది మన ఒరిజినల్, ఇది ఆఫ్టర్ ఎడిట్. నేనేమన్నా ఏమీ చేయలేదు, జస్ట్ ఒక సింగిల్ క్లిక్తోనే ఆటోమేటిక్గా ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేంజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఇమేజెస్. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అంతే సేమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. దీన్ని మనం ఈ ఫిల్టర్ అనే దాన్ని ఒకసారి అప్లై చేద్దాం. మీరు అప్లై చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్లౌడ్లో ఈ ఫిల్టర్ అనేది రన్ అవుతుంది. సో మనకి క్రాక్డ్ వెర్షన్కి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫిల్టర్ అయితే లోడ్ అవుతుంది. చూడండి, ఫేస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి హైలైట్ అయిపోయింది. ఆ ఫేస్లో మనం ఈ ఐస్ ఒక సైడ్కి మూవ్ చేసినట్టు నువ్వు ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఆన్ చేసుకొని దీని యొక్క స్మూత్నెస్, బ్లర్ మనం పెంచుకోవచ్చు ఇలా. ఓకే, దీన్ని ప్రివ్యూ ఆన్ చేసుకొని ఇక్కడ మనకి బీటా ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి కొన్ని, ఇవి ఆన్ చేయండి మీరు. ఇక్కడ చూడండి మనకి స్మార్ట్, దీన్ని కూడా మీరు ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ది ఫిల్టర్ ప్రాసెస్ ఇమేజ్ డేటా ఇన్ ద క్లౌడ్. మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది వస్తుంది. సో ఏంటంటే ఇది నేను నెట్ కనెక్షన్ అనేది ఆఫ్ చేశాను. ఒకవేళ నెట్ కనెక్షన్ నేను ఆన్ చేసి ఈ ఫిల్టర్ ఆన్ చేస్తే డైరెక్ట్గా క్లౌడ్లోకి వెళ్తుంది. మన వెర్షన్ వచ్చేసి ట్రయల్ వెర్షన్ అయిపోతుంది. ఓకే, ఈ ఒక్క ఆప్షన్ ఇందులో మనకి పనిచేయట్లేదు, కానీ ఇది చాలా బాగుంది. ఈ ఆప్షన్ అనేది నేను డైరెక్ట్గా లైవ్లో ఇంతకుముందు చేశాను. ఇది ట్రయల్ వెర్షన్ అయిపోయింది నాది, క్రాక్డ్ వెర్షన్ కాస్త. సో మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. సో దానికోసమే నేను ఈ ప్లగ్ఇన్ అనేది యూజ్ చేయట్లేదు. బెస్ట్ బ్యూటిఫుల్ ప్లగ్ఇన్ అండి. మేకప్, కలరైజ్, సూపర్ జూము. ఇక్కడ చూడండి మీకు ఈ ఫేస్, ఇది ఒరిజినల్ ఫేస్, జూమ్ ఫేస్. ఇది కలరైజ్ చూడండి, మీకు తెలుస్తుంది. సూపర్ జూమ్ చూడండి, ఫోటో రీస్టోరేషన్ చూడండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి, డెప్త్కి సంబంధించిన కలరైజ్, ఎనీ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. నేను ఓకే అంటే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ అనేది మనకు వచ్చింది. సో దీన్ని నేను క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి మనకి వ్యూ మెనూలో ప్యాటర్న్ ప్రివ్యూ. సరే, దీని మీద నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చేస్తాను. బేసిక్గా ప్యాటర్న్ ప్రివ్యూ మీరు ఏం లేదు, దీన్ని జూమ్ చేయడం మనకి తెలుస్తుంది. ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ చేసింది. చూడండి, ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా మీకు క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం సేవ్ చేసుకొని ఇంకొక డాక్యుమెంట్లోకి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ప్యాటర్న్ ప్రివ్యూ. బేసిక్గా మనం నా దాంట్లో ఓల్డ్ వీడియోస్లో ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేయాలనేది ఉన్నాయి, మీరు చూడండి, నో ప్రాబ్లం. ఫర్దర్గా వచ్చేసరికి ఇందులో మనం 2021లో ఇవి కొన్ని ఆప్షన్స్ బాగున్నాయి. అలానే హెయిర్ రిమూవింగ్ కూడా ఆప్షన్ కూడా చాలా బాగుంది. మీరు అది కూడా సెలెక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ అండ్ మాస్క్, వీటి గురించి ఒక సపరేట్ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.